వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో అయితే ఒక అయోమయం. మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్ వైసీపీ ఓడిపోతుందని ఇవ్వటం, అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఇవ్వటం, మరొక వైపున స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సంస్థలు టైమ్స్ నౌ లాంటిది, దైనిక్ భాస్కర్ లాంటి వాటివి మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఇవ్వడం. దీంతో ఒక అయోమయంలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీ నాయకులకి వరుసపెట్టి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఆ నాయకులు కలవరపడుతున్నారు, జగన్తో కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడగడము సహజంగా నడుస్తుంటుంది. అయితే జగన్ చెప్తున్నది మాత్రం అధికారంలోకి మనమే వస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది, సర్వేలలో అటు వచ్చినాయి ఇటు వచ్చినాయి అంటేనే అర్థమవుతున్నది కదా. ఎస్పెషల్లీ జాతీయ అంశాన్ని బేస్ చేసుకుని వాళ్ళు చూశారు, గ్రౌండ్ అంశాల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి సర్వేలు కూడా వచ్చినాయి కాబట్టి అనవసరపు కంగారొద్దు, 150కి పైనే వస్తాయి, 120కి తగ్గేది లేదు, 120కి తగ్గేది లేదు, 150కి పైనే వస్తాయి అన్నటువంటిది జగన్ తన వాళ్ళకి చెప్తున్నటువంటి మాట. అదే అంశాన్ని మళ్ళీ ఆ సీఎంఓ వాళ్ళు ఆయా నాయకులకి, ఆయా నాయకులు కార్యకర్తలకి అందజేస్తున్నారు. రేపు సాయంత్రం, రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ అయోమయం అయితే ఉంటుంది. అప్పటిదాకా ఈ టెన్షన్ ఉంటుంది. ఓడితే అప్పుడు జగనే సమాధానం చెప్పుకుంటారు, గెలిస్తే అప్పుడు వీళ్ళకి జగన్ని అడగాల్సిన అవసరం కూడా ఉండదు.